వెల్కమ్ టు మై ఛానల్ పావని బొట్ల. ఓకే, మనం ఇన్స్టెంట్గా దోశ తయారు ఎలా చేసుకోవాలో చూద్దాం. అది ఏదో కాదు, గోధుమ పిండితో. అప్పటికప్పుడు రుబ్బే పని లేకుండా గోధుమ పిండితో ఈజీగా మనం దోశ తయారు చేసుకోవచ్చు. గోధుమ పిండి తీసుకొని దాంట్లో సరిపడా ఉప్పు, అలాగే బేకింగ్ సోడా అంటే తినే సోడా వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఎగ్గు గిలక కొట్టే దాంతో కలిపితే కనుక మంచి మిక్స్ అవుతుంది. మనం చెంచాతో కలిపేదానికంటే దీంతో కలిపితే కనుక మంచి మిక్స్ అవుతుంది. అందుకోసమే దీంతో కలుపుతున్నాను నేను. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాంతో మంచిగా కలుపుకోండి. మనం వాటర్ వేసేటప్పుడు ఎక్కువ వాటర్ వేసుకోవాలి ముందే. తక్కువ వాటర్ వేసుకుంటూ కలిపితే కనుక ముద్దలుగా అయి కలపడం లేట్ అవుతుంది. అందుకే వాటర్ ఎక్కువ వేసుకోండి. వాటర్ ఎక్కువ వేసుకుంటే తొందరగా మిక్స్ అవుతుంది. చూడండి, ఇలా మిక్స్ అయ్యాక మనకి ఇంకా వాటర్ కావాలంటే వేసుకోవచ్చు. అలా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఓకే, ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, దానిలో బబుల్స్ వచ్చాయి. అంటే పిండి కాస్త పులిసినట్టు అనమాట. అంటే తినే సోడా వేసాం కాబట్టి అట్లా వచ్చింది. ఓకే, స్టవ్ పై పెనం పెట్టుకొని కాస్త ఆయిల్ వేసి మనం టిష్యూ పేపర్తో తావ పైన మొత్తం రబ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఒక గంటెడు పిండి తీసుకొని సేమ్ మనం దోశ ఎలా వేసుకుంటామో అలానే వేసుకోండి. సేమ్ దోశనే అంటారు దీన్ని చూస్తే. అది మనకు కాకపోతే అది గోధుమ దోశ. చూడండి, దోశలు ఎలా అయితే మనకు వస్తాయో అలానే గోధుమ దోశలు కూడా వస్తాయి. చూడండి, సైడ్కి ఎలా ఆటోమేటిక్గా అదే పైకి వస్తుంది. మనం చెంచాతో ఇంకొక వైపు కాల్చుకొని దీన్ని మనం పల్లి చట్నీతో తినొచ్చు, టమాటా చట్నీతో తినొచ్చు. అలాగే మన ఇంట్లో ఎవ్రీడే అవైలబుల్గా ఉండేది మామిడికాయ పచ్చడి. ఆ మామిడికాయ పచ్చడితో కూడా హాయిగా తినేయచ్చు. చూడండి ఎంత బాగుందో దోశ, బ్రౌనిష్ కలర్. దీన్ని ఎవరైనా చూస్తే గోధుమ దోశ అంటారా? మనం ఏదైతే మినప దోశలు వేసుకుంటామో అలానే ఉంటుంది. మామిడికాయ చట్నీతోటి ట్రై చేసి చూడండి. ఇది తిన్నారంటే మరి మళ్ళీ వేసుకుంటారు. ఇది అంత ఈజీగా అయిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.